నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, సీనియర్ నటి జయచిత్ర గారి గురించి చెప్పండి సార్. అంటే ఆవిడ ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి, ఆవిడ ఎన్ని సినిమాలు చేశారు, ఆవిడతో మీకున్న అనుబంధం అన్నీ మాతో షేర్ చేసుకుంటారా? నేను మద్రాసు వెళ్ళే కొత్తలో చాలా ఇబ్బందులు పడేవాడిని. అప్పుడు జయచిత్ర పెద్దమ్మ ఇంటి పక్కన మేము ఉండేవారన్నమాట. అని నీలాగా కొంచెం ఇబ్బంది పడడం చూసి జయచిత్ర వాళ్ళ అమ్మమ్మేమో మా జయచిత్ర దగ్గరికి వెళ్ళండి, వెళ్తే ఏదో పని చెప్తుంది కదా, చెప్తే మీరు కొంచెం బతకొచ్చు అనే ఉద్దేశంతో నన్ను వెళ్ళమని చెప్పింది. అప్పటికి జయచిత్ర చాలా బిజీగా ఉండేది అన్నమాట. అయితే వెళ్ళిన తర్వాత ఏంటి ఇలా చూసి ఎగబినందించు, ఇవంటే ఏం చేస్తామంటే ఏమన్నా చేస్తారండి, ఉత్తరాలు రాస్తాను అని, మీకు ఏం చేయమన్నా చేస్తానని చెప్పాను అనమాట. సరే ఉత్తరాలు రాయి అని చెప్పేసి 75 రూపాయలు జీతం నెలకి. 100 రూపాయలు అడిగినా ఇవ్వలేదు. నెలకి 75 రూపాయలు జీతం. అలాగా ఆ ఇంట్లో ప్రవేశించాను. ఆ ఇంట్లో రాధ అని ఒక జయచిత్ర తాలూకు అసిస్టెంట్ ఉండేది. ఆవిడే ఆ 75 రూపాయలు నా జీతం ఇచ్చేదన్నమాట. అలా ఉండేది. తర్వాత జయచిత్ర సినిమాలు అవన్నీ నాకు ఆ సినిమాల్లో క్యారెక్టర్లు చూడడం, జనం ఫ్యాన్స్ ఏమో లెటర్స్ రాస్తుంటే ఆ లెటర్స్ సమాధానం పెట్టడం, బాగా పని ఎక్కువగా ఉండేది. పని ఎక్కువగా ఉంటే తలుచుకుంటూ ఆవిడ జయచిత్ర ఒకసారి ఎంత చేసింది, 75 రూపాయల నుంచి ఒకేసారి 300 రూపాయలు చేసింది నా పని చూసి. తర్వాత ఏమో నమ్మకం ఏర్పడింది. నాకు మంచైనా చెడ్డైనా ఎలాగుంటుంది రామారావు అని అంటుండేది. అలాగా నన్ను చాలా బాగా చూసేది ఆవిడ. తర్వాత నా ఆధ్వర్యంలోనే జయచిత్ర వాళ్ళ తాలూకు డ్యాన్స్ మాస్టర్, శైవ మాస్టర్కేమో గురుదక్షిణ ఇవ్వాలని ఒక డ్యాన్స్ కార్యక్రమం పెట్టింది. ఆ కార్యక్రమ నిర్వహణ అంతా నేనే చేశా. దానికోసం ఒక 500 రూపాయలు ఇచ్చింది. తర్వాత ఆవిడకి స్పీచ్ కూడా నేనే రాశా. దానికి 3 ముఖ్యమంత్రులు వచ్చారన్నమాట. ఆ 3 ముఖ్యమంత్రుల గురించి నేను రాసిన స్పీచ్కి ప్రెస్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి జయచిత్రకి చాలా అత్యంత ఆత్మబంధువు అయిపోయాను. ఇంకా 500 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తుండేది. ఈ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఖర్చు పెట్టుకుంటే అడిగేది కాదు, ఉంచండి అని అనేది. అప్పుడు మామూలు బయట కూర్చున్నాను కాస్త ఇంట్లో హాల్లో కూర్చోవడం మొదలుపెట్టడం. తర్వాత నేను భోజనంలోకి వెళ్తానంటే వెళ్ళొద్దు, దగ్గరే భోజనం చేయని చెప్పడం, అలా మాట. ఇంట్లో మనిషిలాగా చూసుకున్నారు. తర్వాత జయచిత్ర మొదట్లో ఈ మురళీమోహన్తో కొంచెం అన్యోన్యంగా ఉండేవారు. కానీ మురళీమోహన్ వీళ్ళిద్దరికీ ఏంటంటే దాసరి గారు వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఇంటిమేసీ ఏర్పడడానికి ఒక విజిపిలో ఉంచారు, కానీ ఇంకా వేరే ఇతరతర ఏ సంబంధాలు లేవు. తర్వాత నెక్స్ట్ ఎవరు, సుధాకర్ కూడా కొంతకాలం చాలా క్లోజ్గా ఉండేవాడు. పెళ్లి చేసుకుంటాడేమో అనే ఆలోచన ఉండేది. కానీ ఒకరోజు సడన్గా మాకు తెలిసింది సుధాకర్ బెజవాడలో కొండ మీద పెళ్లి చేసుకున్నాడంటే అప్పుడు చాలా బాధపడింది ఆవిడ. ఇంత మోసం చేసి ఇలా చేస్తారని బాధ. పోండేమో దానికే ఉంది, నువ్వు అనుకోవద్దు, నీకెవరు ప్రాప్తం ఉంటే వాళ్ళు వస్తారు అనుకున్నావు. అది అయిపోయింది అన్నమాట. తర్వాత గణేష్ అని చెప్పేసి ఒక ఆవిడ ఫ్యాన్, ఆయన యాక్చువల్గా ఫ్యాను, నిన్ను పెళ్లి చేసుకుంటారని వెంటబడ్డాడు. అప్పుడు ఆయన బారి నుంచి ఆ బాధను మర్చిపోవడం కోసం పెళ్లి చేసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా రిలేషన్లో ఉన్నారు, లేదంటే ఆ వార్తలు వచ్చాయి సార్ అప్పట్లో. అది అంటే రాజకీయాలు కొన్ని జరిగాయి, వాస్తవాలు ఉన్నాయి సార్. వాస్తవాలు అంటే జయచిత్రకి రాజీవ్ గాంధీని పరిచయం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. జయచిత్ర వైఎస్ అంటే జయచిత్ర రాజీవ్ గాంధీకి చాలా భక్తురాలు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చాలా ఆత్మీయుడిగా భావించేది. తర్వాత ఏమో
అవన్నీ నేను ఈ పుకార్లో మన నిజం మనకు తెలియదు కానీ పెద్దవాళ్ళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకునేది మాట. అక్కడ తమిళనాడులో పార్టీలో కూడా పెద్దవాళ్ళతో సన్నిహిత సంబంధాలు, ఏదైనా పెద్ద మినిస్టర్ అనుకోండి, హలో అని చెప్పేసి ఒక అన్నానో లేదా బావానో లేదా మావానో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని వెళ్తే ఆ విధంగా మన రాజీవ్ గాంధీ గురించి జయచిత్ర గారు రాజశేఖర రెడ్డి గారితో సంబంధం అని కాదు, ఫ్రెండ్లీగా ఉండేది. నాకు తెలిసినంతవరకు అది ఫ్రెండ్లీగా ఉంటే మంచిగా ఉండేది, తెలివితేటలుగా మాట్లాడేది, అవతల వాళ్ళకి ఉపయోగపడేది. అది ఆవిడ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది సార్? అబ్బో, ఆవిడ చిల్లర కూడా చీటమ్మ ఎంత బాగా చేసిందని బాబు, చాలా బాగా చేసింది చిల్లర కూడా చీటమ్మ. అలాగే చాలా సినిమాలు, ఒకటి కాదు, ఆవిడ సినిమాలు చాలా సినిమాలు నాగేశ్వరరావు గారితో చేసింది, ఎన్టీ రామారావు గారితో చేసింది, నా దైవం అని ఎన్టీఆర్తో, రాముడి అని నాగేశ్వరరావు గారితో, మరి ముత్తైదు అని ఎవరు మన కృష్ణ గారితో, లవ్ మ్యారేజ్ అని రంగనాథ్తో, ఇంకా మురళీమోహన్తో కల్పన కానీ అన్ని సినిమాలు, ఇంకా జయచిత్ర యవనం కాటేస్తుంది కల్పన, ఎన్ని సినిమాలు కూడా జయచిత్ర మురళీమోహన్ చేశారన్నమాట. మంచి సినిమాలు చేసింది, చాయిస్ అంటే సెలెక్టివ్గా సినిమాలు చేసింది. ఆవిడది ఎక్కువ ఆడని సినిమా ఏదన్నా ఉందా సార్? ఆడల సినిమాలు బాగా సెలెక్టివ్గా సినిమాలు చేసింది. అంటే తెలుగులో ఎంత మంచి పేరు ఉందో తమిళ్లో కూడా అంతే మంచి పేరు ఉంది, అది గొప్ప. ఫస్ట్ సినిమా తమిళ్లోనా సార్ ఆవిడది, లేదా తెలుగులోనా? తమిళ్లో పేరు వస్తేనే సోగ్గాడు, మర్చిపోయాం. సోగ్గాడు సినిమా జయచిత్ర ఎంత పేరు బాబు. ఆ సినిమా చూసి తమిళ్లో చూసి బుక్ చేసుకున్నారు ఇక్కడ. ఆవిడ సినీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్, ఎప్పుడు ముగిసింది? ఇది ఆవిడ సినిమా కెరీరు 75, 76 కెరీరు. తర్వాత లాస్ట్ సినిమా లక్ష్మి, రిక్షారాజీ ఇట్లాంటి సినిమాలు వచ్చాయన్నమాట. లాస్ట్ సినిమా అది అంటే 75, 76 నుంచి ఒక 90 ఇయర్స్ ఒకను, 75, 85, 95 వరకు. 2 దశాబ్దాల పాటు మాత్రం మగుటం లేని మహారాణిలాగా చేసింది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా. తెలివైందండి ఆ అమ్మాయి, చాలా తెలివైన వ్యక్తి మాట. అంత మామూలు కాదు, లీడర్ కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, తెలివితేటలు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.